అమ్మవారిని మనసారా ఒక్కసారి ధ్యానించుకోవాలి. ఇప్పుడే చేపలు మాంసం అన్నీ ముట్టుకున్నాను కదా, తలారా స్నానం చేసి అమ్మవారిని కాసేపు ధ్యానించుకుంటే అంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. ఆ మావుళ్ళమ్మ తల్లిని నీ చిన్నప్పటి నుంచి పూజిస్తూనే ఉన్నావు. అమ్మవారు మాత్రం ఇప్పటికీ నీకు పరీక్షలు పెడుతూనే ఉంది. అలా అని అమ్మవారి మీద నమ్మకం పోకూడదన్నా. అమ్మవారి ఆజ్ఞతోనే ప్రతీదీ జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదంతోనే మనకి కావాల్సింది దొరుకుతుంది. మనం చేయాల్సిందల్లా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడమే. సరేనమ్మా, నువ్వు నమ్మకంగా పూజిస్తే అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్ళమ్మా. నీలవేణి, 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 నా కోసం రా నీలవేణి, 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 నీలవేణి ఎక్కడున్నావు? మా ఊళ్ళమ్మ తల్లి, నా జీవితంలో ఏం జరుగుతుందో ప్రతిదీ నీకు తెలుసు. నేను ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ సార్ ఇప్పుడు చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి నా సేవ అవసరం, కానీ ఆయన్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ఆయనకి కావలసిన సేవలు నేను చేయలేకపోతున్నాను. అసలు నేనిక్కడే ఉన్న సంగతి కూడా ఆయనకి తెలిసేలా చేయలేకపోతున్నాను. ఒకే ఒక్కసారి ఆయన్ని కలుసుకునే అవకాశం నాకు కల్పించు తల్లి. నీలవేణి, నాకు తెలుసు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీలవేణి, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీలవేణి రా, నీలవేణి, నీలవేణి ఒక్కసారి రా నీలవేణి. తారక్ సార్ని నేను చూడాలి, నన్ను తారక్ సార్ చూడాలి. ఇద్దరం ఒకరినొకరు చూసుకోవాలి. నా కోసం ఒక్కసారైనా కనిపించు నీలవేణి. నీలవేణి, 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 నీలవేణి ఎక్కడున్నావు? నీలవేణి, తారక్, నీలవేణి. తారక్, నీకెన్నిసార్లు చెప్పాలి? నీలవేణి లేదు, నిమ్మకాయ లేదు, ఇంట్లో లేదు అని చెప్తూ ఉంటే నీ బుర్రకెందుకు ఎక్కట్లేదు? నేను ముందే చెప్పాను, ఈ ఇంట్లో ఎవరు చెప్పినా వాళ్ళ మాటలు నమ్మనని. నీలవేణి ఇంట్లోనే ఉంది. తనను నన్ను కలవనివ్వకుండా మీరే ఆపుతున్నారు, నాకు తెలుసు. తారక్, నీలవేణి. తారక్, మరి ఇంత మొండితనం మూర్ఖత్వం పనికిరావురా. మేము చెప్తే నమ్మవు, కానీ జ్యోతి చెప్పినా కూడా నమ్మవా? నీలవేణి నిన్ను వదిలి వెళ్ళిపోయిందని జ్యోతి చెప్పింది కదా. నీలవేణి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, నీలవేణి వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. వాటికి వ్యతిరేకంగా ఎవరన్నీ చెప్పినా నేను నమ్మను. అంటే జ్యోతి చెప్పిందంతా అబద్ధమంటున్నావా? నీలవేణి వ్యక్తిత్వానికి ఎవరు వ్యతిరేకంగా చెప్పినా వాళ్ళు చెప్పింది అబద్ధమే.
రే నీలవేణి రే రే బామర్ది నీలవేణి ఏంటో నా పెళ్ళం గురించి నేనే ఎప్పుడు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోయాను. పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే నీ భార్య మీద నీకు ఎంత నమ్మకం? మీరు కాసేపు నోరు మూస్తారా? ఇక్కడ ఎవరి పెళ్ళాల మీద ఎవరికి నమ్మకాలున్నాయి అనేది టాపిక్ కాదు. ఆ నీలవేణి వెళ్ళిపోయినా ఆ విషయం వీడు నమ్మట్లేదు. కనీసం మీరైనా వీడు నమ్మేలా చెప్పండి. సొంత అక్కవి నువ్వు చెప్తేనే నమ్మలేదు. అక్క మొగుణ్ణి నేను చెప్తే ఏం నమ్ముతాడు? నీలవేణి సృష్టికి మూలం నువ్వే అంటారే, ఈ లోకాన్ని నడిపించేది నువ్వే అంటారే, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటామని చెప్తూ ఉంటారే, మరి నా ఆపద నీకు అర్థం కావట్లేదా? నా బాధ నువ్వు పట్టించుకోదలుచుకోలేదా? ఒక్కసారి నా మొర విను తల్లి. నా భర్తని నేను కలుసుకునే మార్గం చూపించు తల్లి. నీలవేణి 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 తారక్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీలవేణి ఇంట్లో లేదు. తను నిన్నొదిలేసి వెళ్ళిపోయింది. నీలవేణి ఆలోచనల నుంచి నువ్వు ఎంత త్వరగా బయటకు వస్తావో అంత మంచిది. ఏమండి, తారక్కి వెళ్ళి భోజనం తీసుకురండి. తారక్, నువ్వు మమ్మల్ని ఎంత అసహించుకున్నా మేము నీ మనుషులం రా. నీ మంచి కోరుకునేవాళ్ళం. మేము నీకెందుకు అబద్ధం చెప్తాం చెప్పు? మీరందరూ నా మంచి కోరుకునే వాళ్ళు, నన్ను ముంచే వాళ్ళు నాకు బాగా తెలుసు. ఎవరి విషయంలో ఎలా ఉన్నా నీలవేణి విషయం వచ్చేసరికి మీ అందరూ విషం కక్కుతూనే ఉంటారు. తారక్ సార్ని చూడాలి. నన్ను తారక్ సార్ చూడాలి. నీలవేణి నీలవేణి తీసుకో. నీలవేణి తారక్, నీకోసం భోజనం తీసుకొచ్చాం, తినరా. నాకు ఆకలిగా లేదు. నాకేం తినాలని లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అలా అంటే ఎలా రా? అసలే ఒంట్లో బాలేదు. తినకపోతే ఇంకా నీరసించిపోతావు. కొంచెం అయినా తినరా. నీలవేణి ఓ 4 ముద్దలైనా తినన్నయ్యా. నాకు ఆకలిగా లేదు. నీలవేణి ముద్ద తినరా. తారక్, నేను తినను 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 తినను. మేము నిన్నింతలా అభిమానిస్తుంటే నువ్వు మమ్మల్ని ఇలా అవమానిస్తావా? ఇదేం బాలేదు తారక్.